హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు అనుష్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అనుష్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మనం ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన రిటర్న్ లేని ప్రొడక్ట్స్ అంటే స్క్రీన్ ప్రొటెక్టర్స్ కానివ్వండి, ఇంకా మరేవైనా గ్లాస్కు సంబంధించినవి కానివ్వండి, ఏవైనా రిటర్న్ ఆప్షన్ అవైలబుల్గా లేని ప్రొడక్ట్ను ఎలా రిటర్న్ చేయాలో కస్టమర్ కేర్తో మాట్లాడి ఎలా రిటర్న్ చేయాలో నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్తాను. నేనైతే ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ని అయితే ఆర్డర్ చేశాను. అదైతే నాకు ఆర్డర్ చేసినది కాకుండా వేరే స్క్రీన్ ప్రొటెక్టర్ వేరే బ్రాండ్ అయితే వచ్చింది అండ్ సైజు కూడా ఇది కాలేదు. దాన్ని అయితే నేను రిటర్న్ చేశాను. ఆ ప్రాసెస్ని అయితే మీకు ఈరోజు అయితే షేర్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్ని అయితే నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ని అయితే ఆర్డర్ చేశాను. దీనిని 149ది ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ని అయితే ఆర్డర్ చేశాను. కానీ నాకు డెలివరీ అయితే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ అయింది. చూడవచ్చు, బ్రాండ్ అయితే డిఫరెంట్గా ఉంది కదా. ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ అయితే డిఫరెంట్ వచ్చింది. ఇక్కడ చూడవచ్చు మీరు డేటు. ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే సేమ్ వేశారు, కానీ లోపల ప్రొడక్ట్ అయితే చేంజ్ ఉంది. ఇలా దీనిపై రీఫండ్ లేదా రీప్లేస్మెంట్ను ఎలా అప్రూవ్ చేయాలో, ఎలా పొందాలో నేనైతే మీకు ఈ వీడియోలో అయితే మొత్తం టోటల్ ప్రాసెస్ అయితే చెప్తాను. కాబట్టి మన వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ జెన్యూన్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ కావాలి. సో లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ మీ ఫ్లిప్కార్ట్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఫ్లిప్కార్ట్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మై ఆర్డర్స్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మై ఆర్డర్స్ అని ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేసేయండి. మై ఆర్డర్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఆర్డర్ చేసిన మీరు ఏదైతే ప్రోడక్ట్ రిటర్న్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ పైన అయితే క్లిక్ చేసేయండి. నేనైతే ఇక్కడ క్లిక్ చేసేసాను. ఇక్కడ చూడండి, నేనైతే 8th జూలైలో ఆర్డర్ చేశాను అండ్ నాకు డెలివరీ అనేది ఇవాళ 12th డేట్ జూలై 2021లో అయితే అయింది. నేనైతే రిటర్న్ అయితే పెట్టేశాను అండ్ రిటర్న్ అప్రూవ్ అయింది. రీఫండ్కి అయితే నేను పెట్టాను రిటర్న్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేనైతే చూపిస్తాను. కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ పైన రిటర్న్ అనే ఆప్షన్, ఇక్కడ వేరే ప్రోడక్ట్స్ మనం కొంటే ఫోన్స్, మొబైల్స్ లేదా ఇక్కడ రిటర్న్ ఉంటుంది, ఇక్కడ నీడ్ హెల్ప్ ఉంటుంది. కానీ ఇటువంటి ప్రోడక్ట్స్ పైన ఓన్లీ ఇక్కడ కింద నీడ్ హెల్ప్ అని ఉంటుంది. ఆ నీడ్ హెల్ప్ని క్లిక్ చేసిన తర్వాత నీడ్ హెల్ప్ని పైన అయితే క్లిక్ చేసేయండి. రిటర్న్ అని ఉండదు ఆప్షన్ ఇటువంటి ప్రొడక్ట్స్ పైన. కాబట్టి నీడ్ హెల్ప్ పైన క్లిక్ చేసేసి కస్టమర్ కేర్తోనైతే కాంటాక్ట్ హాస్కండి. ఎలా కాంటాక్ట్ కావాలో నేను మీకు అయితే ఈరోజు డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇష్యూ విత్ డెలివరీ ఐటమ్, ఇన్వాయిస్, బిల్, వారంటీ, సర్వీస్ రిలేటెడ్, అదర్స్. ఈ 4 క్వశ్చన్స్ అయితే 4 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అందులో మీరు వారంటీ రిలేటెడ్ ఇష్యూ విత్ డెలివరీ ఐటమ్స్ అని ఫస్ట్ ఉంటుంది. దానిపైన అయితే క్లిక్ చేసేయాలి. నేను ఇక్కడ దానిపైన అయితే క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది రిక్వెస్ట్ కాల్ ఇన్ 5 minutes అని ఉంటుంది. లేకపోతే చాట్ కావాలంటే చాట్ చేయొచ్చు. ఇక్కడ రిక్వెస్ట్ కాల్ పైన అయితే క్లిక్ చేసేయండి లేదా చాట్ చేయండి. నేనైతే చాట్ చేశాను. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మీ నేమ్ అయితే చెప్పేస్తుంది, మీ ప్రోడక్ట్ అయితే డెలివరీ అయింది అది కూడా చెప్పేస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ రిటర్న్ అని చాట్ చేసేయండి. ఇక్కడ మీరు ఎందుకు రిటర్న్ చేయాలనుకున్నా రీజన్ అయితే అడుగుతుంది. ఆ రీజన్ అయితే చాట్లో చెప్పేసి ఇక్కడ ఫొటోస్ పంపించమంటుంది. మీకు ఏం వచ్చిందో, మీది ఏం ప్రాబ్లమో ఫోటో అయితే, మీకు డెలివరీ అయిన ప్రోడక్ట్ ఫోటో అయితే పంపించమంటుంది. ఇక్కడ చూడవచ్చు, నేను పంపించాను. ఇది నాకు డెలివరీ అయింది, కానీ నేనైతే ఆర్డర్ వేరేది పెట్టాను. చూశారు కదా మీరు. నేనైతే ఆర్డర్ ఈ ఐటెం పెట్టాను అన్నమాట. కానీ నేనైతే ఆర్డర్ ఇక్కడ చూడవచ్చు డిఫరెంట్ కలర్ వేరే ఐటెం అయితే పెట్టాను, కానీ నాకైతే వేరే డెలివరీ అయింది. సో ఇటువంటి ప్రొడక్ట్స్ పైన అయితే రిటర్న్ ఆప్షన్ లేదు. కాబట్టి అందుకోసం నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఇలా మనం కస్టమర్ కేర్తో మాట్లాడి కాంటాక్ట్ హాస్ అని ఉంటుంది. కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఆల్ డీటెయిల్స్ అయితే చెప్తారు. అండ్ ఇలా మీరు రీప్లేస్మెంట్ కావాలంటే రీప్లేస్మెంట్, రిఫండ్ కావాలంటే రిఫండ్ అయితే
వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు, అప్రోచ్ చేస్తారు. మీ సెలర్ అయితే ఇన్స్టెంట్గానైతే యాక్సెప్ట్ చేస్తాడు. ఫొటోస్ పంపాలి అండ్ మీకు వచ్చిన ప్రోడక్ట్ను అలాగే ఎలా వచ్చిందో అలా ఒరిజినల్ ప్యాకింగ్ అయితే ఉంచాలి. పైన కవర్ చింపిన లేదు, కానీ లోపల ప్రోడక్ట్ ప్యాకింగ్ మాత్రం ఎలా వచ్చిందో అలానైతే ఉంచాలి. నేనైతే అలానే ఉంచాను, ముందుగానే తెలుసుకొని అలానే ఉంచేసి ఇక్కడ నా రిటర్న్ అయితే అప్రూవ్ అయింది. మీరు చూడవచ్చు, రిటర్న్ అప్రూవ్ అయింది అండ్ రీఫండ్ కూడా అప్రూవ్ అయిపోయింది. పికప్ డేట్ ఇవాళనైతే వచ్చి నా ప్రోడక్ట్ని అయితే తీసుకెళ్తారు. మీరు ఎవరైతే మీకు డెలివరీ చేస్తారో వారికి ఫోన్ చేసి వాళ్ళకు రిటర్న్ పెట్టిన తర్వాత వాళ్ళకు కాల్ చేసి తీసుకెళ్ళమంటే అప్పుడే తీసుకెళ్తారు. అండ్ వితిన్ 5 అవర్స్లో మీకైతే రీఫండ్ అయితే వచ్చేస్తుంది. ఇలా మీరు రిటర్న్ లేదా రీప్లేస్మెంట్ లేదా రీఫండ్ లేని ప్రోడక్ట్స్ పైన కూడా రిటర్న్ పొందవచ్చు. అందుకే నేను ఈ వీడియోని అయితే చేస్తున్నాను. మీరు చూడవచ్చు, నాకు అది డిఫరెంట్ వచ్చింది. మీరు రీప్లేస్మెంట్ కావాలంటే రీప్లేస్మెంట్ లేదా రీఫండ్ కావాలంటే రీఫండ్ అయితే పొందవచ్చు, రిటర్న్ ఆప్షన్ లేని ప్రొడక్ట్స్ పైన కూడా. సో ఇది వీడియో ఫ్రెండ్స్. వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, నాకు మీ సపోర్ట్ కావాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ అనుష్. హ్యావ్ ఎ నైస్ డే.